తెలంగాణలో ఎరువు బస్తా కోసం రైతులు పడిగాపులు కాస్తూ ఉన్నారు. తిండి తిప్పలు లేక వెయిట్ చేస్తూ ఉన్నారు. రైతులు పొలం పనులకు వెళుతూ ఉండడంతో వృద్ధులు మహిళలు క్యూ లైన్లో ఎరువు కోసం ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి, దేవరుప్పల, కొడగండ్ల మండలాల పరిధిలోని వృద్ధులు మహిళలు ఉదయం 4 గంటలకే సద్దిమూట కట్టుకొని ఎరువుల కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఓ వృద్ధురాలు ఎరువుల కేంద్రం వద్దే చద్దన్నం తింటూ కనిపించారు. అరకొర యూరియాతో రైతులకు సరిపడా ఎరువులు లభించక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సమయానికి పంటలకు యూరియా వేయకపోతే దిగుబడి తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా పరిస్థితిలో మార్పు లేదు. తగినంత యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గంటలకు వచ్చినావా? 5 గంటలకు. ఎవరు ఎన్ని రోజులా యూరియా కోసం తిరగబట్టి? గంటలకు వచ్చినావా? 5 గంటలకు. సో మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. రైతన్నలు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే రైతులు చెరువు అంటే ఏదైతే పొలం గట్లు ఉన్నాయో అక్కడ పొలం పనులకు వెళ్లడంతో ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు అదేవిధంగా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ క్యూ లైన్లలో వేచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే మనసుకు అంటే హృదయ విదారకంగా కనిపించినటువంటి ఘటన కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. జనగామ జిల్లాలో ఒక వృద్ధురాలు తెల్లవారుజామున 4 గంటలకు యూరియా కోసం వారు వచ్చి క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. చద్దన్నం మూట కట్టుకొని వచ్చి ఆవిడ అక్కడే చెట్టు దగ్గర పడిగాపులు కాస్తూ ఎంతసేపటికి కూడా ఎంత లైన్లలో వేచి ఉన్నప్పటికీ కూడా యూరియా అందకపోవడంతో అక్కడే కూర్చొని భోజనం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అంటే తెల్లవారుజాము నుంచే రైతన్నలు యూరియా కేంద్రాల వద్దకు చేరుకోవడము, అక్కడ చెప్పులను లైన్లో పెట్టి వారందరూ కూడా పక్కన విశ్రాంతి తీసుకోవడం, అంతసేపు నుంచున్నా కూడా సరిపడా యూరియా అనేది వారికి అందకపోవడం, ఇలాంటి ఘటనలన్నీ కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక మహిళా వృద్ధురాలు అక్కడ వచ్చి తెల్లవారుజామునే క్యూ లైన్లో నుంచొని అయినా కూడా తనకు యూరియా దొరకకపోవడంతో అక్కడే భోజనం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. యూరియా కష్టాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉన్నాయి. ఈరోజు రైతులైతే బయటకు వచ్చి ఆందోళనలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎరువుల కేంద్రాల దగ్గర మహిళలు వృద్ధులు పడేటువంటి పాటలు మనకు కళ్ళకు కట్టినట్టుగా కూడా 10TV ఎక్స్క్లూజివ్ విజువల్స్లో మనం చూడొచ్చు. ఏదైతే పొద్దున్నే ఇక్కడికి చేరుకోవడము, ఆ గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్నా కూడా సరిపడా యూరియా వారికి అందకపోవడంతో వారందరూ కూడా చాలా నిరాశ చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అయితే వెంట తెచ్చుకున్నటువంటి ఆ ఆహార పదార్థాలను అంటే సద్దిమూటలు కట్టుకొని వచ్చి యూరియా కేంద్రాల దగ్గర వెయిట్ చేసినప్పటికీ కూడా ప్రయోజనం లేక అక్కడే చెట్ల కింద పుట్ల కింద కూర్చొని వారు తెచ్చుకున్నటువంటి ఆ సద్దన్నాన్ని తినుకుంటూ యూరియా బస్తాలు ఎప్పుడిస్తారా అని చెప్పి అధికారుల కోసం వెయిట్ చేయడము, ఆ గంటల తరబడి నుంచోవడం, కొంతమంది అయితే నీరసించిపోవడము, అదేవిధంగా నుంచోలేక చెప్పులను క్యూ లైన్లలో పెట్టి వారు పక్కన సేద తీరడం, ఇలాంటివన్నీ కూడా మనం ప్రజెంట్ యూరియా కోసం పడుతున్నటువంటి రైతుల కష్టాలుగా చెప్పొచ్చు. ప్రతి ప్లేస్లో కూడా ఇలాంటి సిచ్యువేషనే కనిపిస్తోంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సంఘ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు గొడవ పడ్డారు. ఉదయం నుంచి క్యూ లైన్లో యూరియా కోసం నిరీక్షించిన రైతులు ఓపిక నశించి ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రైతులను శాంతపరచడంతో గొడవ సద్దుమణిగింది. యూరియా కోసం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేచి చూస్తున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సరిపడా యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెప్పారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. కిలోమీటర్ల మేర క్యూ లైన్లో రైతులు వేచి చూస్తున్నారు. క్యూ లైన్లో చెప్పులు పెట్టి ఎరువు కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎరువు బస్తా కోసం అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. వికారాబాద్ జిల్లా పరిగిలో కూడా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సూర్యోదయానికి ముందే ఎరువుల కేంద్రానికి వస్తున్న రైతులు సూర్యాస్తమయం వరకు కూడా లైన్లో వేచి చూస్తూ ఉన్నారు. టోకెన్లు ఇచ్చి 2 రోజులు గడుస్తున్నా యూరియా ఇవ్వటం లేదని పరిగిలో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు సరైన సమయంలో యూరియా వెయ్యకపోతే నష్టపోతామని రైతులు చెబుతున్నారు. రైతుల ఆందోళనలు చేపట్టకుండా సెంటర్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో యూరియా కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఉదయం 3 గంటలకే గ్రోమోర్ సెంటర్ ముందు చెప్పులు వరుసగా పెట్టి పడిగాపులు కాస్తూ ఉన్నారు. పనులన్నీ మానుకుని యూరియా బస్తాల కోసం సొసైటీలు, ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నట్లు రైతులు తెలిపారు. గడిచిన 2 నెలలుగా యూరియా బస్తాల కోసం పడరాని పాట్లు పడుతున్నామని చెప్పారు. నాయకులు, అధికారులు తమ సమస్యలను తీర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు.